వైజయంతి మూవీస్ లో రూపొందుతున్న బిగ్గెస్ట్ మూవీ కల్కి 2898 AD పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా సినిమాపై అంచనాల స్థాయిని పెంచేసింది. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ అయితే నమ్మకంతో ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదల డేట్ పై ముందుగానే ఇండస్ట్రీలో ఓ బలమైన టాక్ వినిపించింది. ఇక అనుకున్నట్టే సెంటిమెంట్ డేట్ కు రాబోతుంది అని చిత్ర యూనిట్ కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది. వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలకమైన పాత్రలో కనిపించనుండగా కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్టు ఒక హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే దీపికా పదుకొనే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా కనిపించనుంది. ఇక ఈ సినిమా 2024 మే 9వ తేదీన రాబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్తో క్లారిటీ ఇచ్చింది. పోస్టర్లో ప్రభాస్ చాలా పవర్ఫుల్గా కనిపిస్తున్నాడు. ప్రభాస్ గతంలో ఎప్పుడూ లేనట్టు యోధుడి పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను కేవలం ఇండియన్ లాంగ్వేజెస్లోనే కాకుండా వివిధ భాషల్లో పాన్ వరల్డ్ రేంజ్లో విడుదల చేయాలని వైజయంతి మూవీస్ ఆలోచిస్తుంది. కల్కి సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో ఉండబోతుంది అని కూడా అప్డేట్స్ ద్వారా చిత్ర యూనిట్ చెబుతుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో సమ్మర్ వరకు వేచి చూడాలి.